ఇప్పుడు అబ్బి వచ్చి మోటార్ వేసిందంటే పేలిపోతుంది, లేదా షాక్ కొట్టి అభికి ప్రమాదం జరుగుతుంది. దాన్ని ఆసరాగా తీసుకుని పండుగ రోజు ఇలాంటి ప్రమాదం జరగటం అశుభమని, పర్టికులర్ గా అభి వల్ల జరగటం ఇంకా అపశకునమని లేనిపోని సెంటిమెంటల్ ఎమోషన్స్ కి గురిచేసి అభి ఈ ఇంటి కోడలవటం, ఈ ఇంటికే ప్రమాదకరమనే భయాన్ని ఇంట్లో వాళ్ళందరిలో, ముఖ్యంగా బామ్మగారిలో క్రియేట్ చేస్తాం. ఇంకేముంది, పెళ్లి క్యాన్సిల్ అవ్వటం, అభిని ఇంటికి పంపించేయటం. అనుకోవడానికి సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీలా చాలా బాగుంది, కానీ దాని రిజల్ట్ ఊహించుకుంటేనే హర్రర్ స్టోరీలా చాలా భయమేస్తోంది. ఒకవేళ షాక్ కొట్టి అభి ప్రాణాలే పోతే అప్పుడేంటి పరిస్థితి? దాని ప్రాణాలు కానీ పోయి పోలీస్ ఎంక్వైరీ గానీ జరిగితే మనమిద్దరము బయటపడితే, వామ్మో వామ్మో, అత్తయ్య గారు అసలు మనల్ని బ్రతకనిస్తారా? అన్నీ అలా నెగిటివ్ గా ఆలోచిస్తావు కాబట్టే రిజల్ట్స్ కూడా నెగిటివ్ గానే ఉంటాయి. నేను చెప్తున్నాను కదా, అది గట్టిపిండం, దానికేం కాదు. వాళ్ల పెళ్లి జరగకుండా ఉండాలంటే ఇంతకంటే వేరే ఆప్షనే లేదు. నువ్వు కామ్గా ఉండు, అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. మనల్ని ఇక్కడ ఎవరైనా చూశారంటే అడ్డంగా దొరికిపోతాం. పద, అభయ్ ఎక్కడుందో చూద్దాం.